దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రియులారా, మీ అందరికీ వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. దేవుని వాక్యాన్ని ధ్యానిందాము. 128వ కీర్తన 2వ వచనం. నిత్యముగా నీవు నీ చేతుల కష్టార్జితము ననుభవించెదవు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోగిటి నీ భార్య ఫలించు ద్రాక్షావళి వలె నుండును, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె యుందురు. హల్లెలూయా. ప్రియులారా, ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతున్న ప్రత్యేకమైన మాట ఏమనగా, నిత్యముగా నీవు నీ చేతుల కష్టార్జితాన్ని అనుభవిస్తావు. అవును, కష్టార్జితము ఈనాడు చాలామంది అనుభవించలేకపోతున్నారు. ఆయా రీతిలుగా పాడైపోతూ ఉన్నాయి. సంపాదిస్తూ ఉన్నారు కానీ వారి జీవితాల్లో నెమ్మది లేక, శాంతి లేక, దుర అలవాట్ల వలన, ఐహిక విచారం వలన ధనం పాడైపోతూ ఉంది, ఆరోగ్యాలు క్షీణించుకుపోతూ ఉన్నాయి. గనుక దేవుడు అంటూ ఉన్నాడు, అటువంటి స్థితి నుండి నీవు విడుదల పొందాలంటే నా యందు భయభక్తులు కలిగి బ్రతుకు, నా త్రావలో నడువు, నిత్యముగా నీ చేతుల కష్టార్జితం నీవు అనుభవించలాగున నేను నిన్ను మారుస్తానని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నారు. ఇది వాగ్దానంతో కూడిన మాట, దీవెనకరమైన మాట. నిత్యముగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవిస్తావు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగుతుంది. ఎప్పుడు ధన్యకరమైన జీవితం ఇస్తుంది? కష్టార్జితం అనుభవించాలి. ఎప్పుడు అనుభవించగలుగుతాము? దేవుని భయం ఉన్నప్పుడు మన యొక్క కష్టార్జితాన్ని దేవుడు ఆశీర్వదిస్తారు, దేవుడు దీవిస్తారు, దేవుడు వర్ధిల్ల చేస్తారు. గనుక దైవ భయము కలిగి మానవ జీవితంలో నమ్మకంగా సాగిపోవాలని ప్రభు పేట మీ మనవి చేస్తూ ఉన్నాను. రెండవదిగా చూస్తే, ధన్యకరమైన జీవితంలో, ధన్యకరమైన దీవెనలో ఏమని వ్రాయబడిందంటే, నీ కుటుంబమును ఆశీర్వదిస్తాను, నీ భార్య ఫలిస్తుంది, నీ పిల్లలు ఒలీవ మొక్కలే వర్ధిల్లుతారు. ఒలీవ మొక్క దేవుని సన్నిధిలో ఉన్నది. ప్రియులారా, ఒలీవ మొక్క దేవుని మనుషుని సంతోషపెట్టేది. ఒలీవ మొక్క ఎంతో శ్రేష్టమైనది, ఆరోగ్యకరమైనది. గనుక ఆయుష్ కలిగిన మొక్క గనుక ఒలీవ మొక్కతో దేవుడు పోల్చారు. గనుక ధన్యకరమైన జీవితం ఆశీర్వాదం విడుదలవుతుందండి, ఫలిస్తారండి, వర్ధిల్లుతారండి. గనుక దేవుని భయం కలిగి బ్రతుకులాగున ఉండాలని కోరుకుంటే ఈ మాటలు నేను ముగిస్తున్నాను. దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ఘనమైన మీ నామం కొరకే వందనాలు. ఉదయ కాలస్తున్న మాతో మాట్లాడుతూ వచ్చారు. నాయన, కష్టార్జితము అన్యుల పాలవ్వకుండా, అన్యాయంగా పాడైపోకుండా ఉండాలంటే, నిత్యముగా నాయన మేము అనుభవించాలంటే మీ భయముతో బ్రతకాలని, నాయన మీ యొక్క త్రోవలో నడవాలని మీరు బోధించారు. అలాగే నాయన, ఇంకా ధన్యకరమైన జీవితం మీకు అనుగ్రహిస్తాను, మీ భార్య ఫలిస్తుంది, మీ బిడ్డల ఒలీవ మొక్కలు వర్ధిల్లుతారని వాగ్దానం చేస్తావు. ఆ వాగ్దానం మేము పొందుకుని మీ కొరకు బ్రతికి వారిగా సహాయం చేయండి. ఎవరి కష్టాలు, బాధలు, ఇబ్బందులు ఉన్నారు వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి, సహాయం చేసి దీవించమని యేసుక్రీస్తు వారి పుణ్యనామమున ప్రార్థించి స్తుతించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు దీవించును గాక. ఆమేన్.